కేవలం మనం చేయవలసిందల్లా ఒకటే, మళ్ళొక్కసారి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఓపిక తెచ్చుకొని కొద్దిగా మొన్నటి ఎన్నికల్లో మనకు ఎదురైన ఒక ఎదురు దెబ్బను పక్కకు పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే కామారెడ్డిలో తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర మొదలు పెట్టాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. సరే, జరిగిపోయింది. దాన్ని మనసులోకి తీసేయండి. ఎవరిని క్షమించమని అడిగే అవసరం కూడా లేదు. మా గంపన్న అన్నాడు, సార్ను క్షమించమని కోరుతున్నా అన్నాడు. నిజానికి మీరేం తక్కువ చేయలే. ఎక్కడోళ్ళక్కడ మీరు దండలాడినరు, ఎక్కడోళ్ళక్కడ గట్టిగా ప్రతి ఊర్లో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త గెలవాలనే కమిట్మెంట్తోనే పనిచేసింది. మీరేం తక్కువ చేయలే. కానీ పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు నిజాం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగేస్తుందట. గదే అయింది కామారెడ్డిలో. ఒకడు అంటాడు కేసీఆర్ రాగానే భూములు గుంజుకుంటాడు అంటాడు. అరే ఎందుకు గుంజుకుంటాడు రాబాయి మనం సంజాయించే లోపలనే అయ్యో గుంజుకుంటాడట, ఇది పోతుందట, అది పోతుందట, మొత్తం ఇంకా రోడ్డు రానే లేదు, నా భూమి పోతుందట, నీ భూమి పోతుందట, అసైన్డ్ భూములు గుంజుకుంటాడట. ఇట్లా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అదొక రకమైన మోసం. రకరకాల ప్రచారాలు, ఒకటి కాదు రెండు కాదు. కేసీఆర్ ఇడిచిపెట్టిపోతాడు కామారెడ్డి, గెలిస్తే ఇక్కడ ఉంటాడా? గజ్వెల్లో చెప్పిండు నేను అటే పోతా అన్నాడు, ఇక్కడ ఉండడు, నేనే ఈడుంటా అని ఒక ఆయన. ఇట్లా రకరకాల ప్రచారాలు చేసి రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి ఇష్టం వచ్చిన హామీలు అసంబద్ధమైన నోటికొచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చింది, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచింది. సరే, అది జరిగిపోయింది. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మనం నిరాశ పడవలసింది హతాశులు కావాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 సీట్లున్నాయి. కామారెడ్డి నిజామాబాద్ కలిపితే 9 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 2 గెలిచినాం, బాల్కొండ గెలిచినాం, బాన్స్వాడ గెలిచినాం. బోధన్లో 3000 ఓట్లతో ఓడిపోయినాం, జుక్కల్లో 1150 ఓట్లతో ఓడిపోయినాం, కామారెడ్డిలా 6000 చిల్లర ఓట్లతో ఓడిపోయినాం. అంటే స్వల్ప తేడా, ఎంట్రుక వాస్తోని 3 సీట్లు పోయినాయి. లేకపోతే ఆ 3 కూడా గెలిస్తే ఇవాళ 9లో 5 మనమే ఉందుము, ముంగట మనమే ఉందుము. కానీ చిన్న పొరపాట్లు, చిన్న లోటుపాట్లు, చిన్న మనకుండే పట్టింపుల వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది, మా ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది. మనకు ప్రజలు 3వ వంతు సీట్లు ఇచ్చిండ్రు. 119 సీట్లల్లా 39 సీట్లు అంటే తక్కువ సంఖ్య ఏం కాదు. 39 సీట్లు ఇచ్చి గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. మనం ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ తెచ్చినాం కాబట్టే 10 ఏళ్లు మనకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, నడిపించే అవకాశం కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ తప్పేం లేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు. రేవంత్ రెడ్డి ఖుల్లా చెప్పిండు, సిగ్గుపడలేదు. టీవీలలోనే చెప్పిండు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మాకు మోసం చేయక తప్పదు, ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన నిజంగా చెప్తున్నాడు, నిజాయితీగా చెప్పిండు. మోసగాడైనా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి, నిజాయితీ గల మోసగాడు. మోసం చేస్తా అని చెప్పిండు, మోసం చేసిండు. తప్పెవలది? మనం చక్కగా చెప్పలేం ప్రజలకు. ఇదే ముచ్చట మనం ప్రజలకు చక్కగా చెప్పలేకపోయినాం. ఎందుకంటే మీకు తెలుసు, పెద్దోళ్ళు చెప్తారు మన ఊళ్ళల్లో, గొర్రె ఎవరని నమ్ముతుంది, మరి గదే అవుతుంది. మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు. అదేం దరిద్రం గట్లే.